హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రుద్ర వీరు గురించి డీటెయిల్స్ తెలుసుకోవడానికి వాళ్ళ పెదనాన్న విజయేంద్ర దగ్గరికి వెళ్ళి వీరు మీకు ఎలా పరిచయం అని అడుగుతాడు. సో విజయేంద్ర జరిగింది చెప్తారు. నాకు మన పిఏ క్లర్క్ నారాయణ గారు ఉన్నారు కదా, క్లర్క్ నారాయణ గారి ద్వారా మన ఆఫీస్లోకి పిఏగా ఫస్ట్ వీరు ఎంటర్ అయ్యాడు అని చెప్పడంతో క్లర్క్ నారాయణ గారు సరే నేను ఆయన్ని వెళ్ళి కలుస్తాను అని ఇంక బయలుదేరుతారు. బయలుదేరి క్లర్క్ నారాయణ ఇంటికి వెళ్తారు రుద్ర. వెళ్ళి చూడండి సార్, అసలు మీకు వీరు ఎలా పరిచయం, వీరుకి మీకు ఉన్న సంబంధం ఏంటి అని అడుగుతారు. అతను చాలా మంచివాడు, అప్పుడప్పుడు హాస్టల్ నుండి ఆర్ఫనేజ్ నుండి బయటికి వచ్చి చిన్న చిన్న సహాయాలన్నీ చేస్తూ ఉండేవాడు. అలా పరిచయం బాబు. అది మాత్రమే కాదు, కొద్ది రోజులు అతను మా ఇంట్లోనే ఉన్నాడు అని చెప్తారు. మీ ఇంట్లోనే ఉన్నారా? అయితే అతనికి సంబంధించిన వస్తువులు ఏదైనా ఉంటే కాస్త చూపిస్తారా అని అడుగుతారు. ఇదిగో అతను వెళ్ళిపోయాక అతని రూమ్ ఇలాగే ఉంది బాబు అని చెప్పి ఇంక రూమ్ని అయితే చూపిస్తారు. ఆ రూమ్లో కనిపించిన అన్ని ఫైల్స్ అన్నీ వెతుకుతాడు రుద్ర. వెతికేసరికి కరెక్ట్గా ఆ ఫైల్ నుండి ఒక ఫోటో అయితే కింద పడిపోతుంది. సో అలా ఆ ఫోటోనైతే చూస్తాడు. చూసి ఖచ్చితంగా ఇది ఎవరి ఫోటో అయి ఉంటుంది, ఏమీ అర్థం కావట్లేదే అని అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆ ఫోటో తీసుకొని. రుద్ర ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. వీరు అండ్ ఇషిక ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇషిక, నువ్వు కనుక్కున్నావా, అత్తయ్య గారిని అడిగావా, అసలు ఈ ఇంటికి ఆ ఆడపడుచు ఏమవుతుందో తెలుసుకున్నావా అని అడుగుతారు. తెలుసుకోవడమా, ఇంక నయం, అదొక్కటే అనుకుంటున్నావా? ఇంకా చాలా ఉంది బ్రో. నువ్వు చెప్పావని మా అత్తయ్య చెప్పిన ప్రతిదీ తల వంచి చేయాలి అని నీ కోసం నేను చాలా చేశాను. మార్నింగ్ కాఫీ కలిపాను, తర్వాత వంట చేశాను, తర్వాత తన చేతులు మసాజ్ కూడా చేశాను. కానీ ఆవిడలో మాత్రం ఏ చలనం రాలేదు. నేను కొంచెం ఆవిడ గురించి అడుగుదామనుకున్నా, ఈ ఇంట్లో ఆడపడుచు ఎవరు అని అడుగుదాం అనుకున్నా సరే ఆవిడ ఆ మాట నన్ను అడగనివ్వలేదు. ఇంక నేను ఇవాళ ఛాన్స్ లేదని వదిలేశాను. అంతకు మించి ఏమీ లేదు అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది ఇషిక. ఇషిక, రేపు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు కదా అని అంటారు. రేపు ట్రై చేస్తే నేనేమవుతానో తెలుసా? నేను పని మనిషిని అవుతాను. కాబట్టి ఆవిడ చెప్పిందల్లా చేయాలంటే నా వల్ల కాదు అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది ఇషిక. అప్పుడే కరెక్ట్గా రుద్ర ఇంటికి వస్తాడు. "ఓ, వీరు, ఇవాళ నీకు బాగా కావాల్సిన వాళ్ళని నేను కలిశాను వీరు" అని అంటాడు. కావాల్సిన వాళ్ళ? ఎవరు బావా అని అడుగుతారు. ఎవరో కాదు, అదే నారాయణ గారు ఉన్నారు కదా, క్లర్క్ నారాయణ గారు, ఆయన ఆయన్ని కలిశాను అని చెప్పడంతో ఇంకా ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతాడు వీరు. ఇంకా వీరు టెన్షన్ పడ్డాన్ని గమనిస్తూ ఉంటుంది ఇషిక. క్లర్క్ నారాయణ గారిని నేను కలిసే చాలా రోజులైంది, ఇప్పుడు నువ్వు కూడా కలిసావా? ఎలా ఉన్నారు బావా అని అడుగుతారు. ఆయనకేం, ఆయన బాగున్నారు. సరే నేను వెళ్తున్నాను అని ఇంక తన రూమ్లోకి వెళ్ళిపోతాడు రుద్ర. వెళ్ళిపోయి ఇంక వెంటనే అదంతా డ్రెస్ చేంజ్ చేసుకొని మొత్తం వెతుకుతూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా గంగ అండ్ రంగ కూడా ఇద్దరు లోపలికి వస్తారు. బావా, చేతిలో ఉన్న ఫోటో ఏంటని అడుగుతారు. నా గెస్ ప్రకారం ఖచ్చితంగా ఇది వీరు గారి నాన్న ఫోటోనే అయ్యుండొచ్చు అని అంటారు. ఏంటి, వీరు వాళ్ళ నాన్న ఫోటోనా? అతను అనాథ కదా, అలాంటప్పుడు అతని ఫోటో ఒకవేళ ఇందులో ఉంటే మనకి ఎలా అని చెప్పి గంగ అడుగుతుంది. గంగ, ఈ ఫోటో ఎవరిది, అసలు వీరుకి ఇతనికి ఎవరి సంబంధం అనేది మనకి ఒక్కరి ద్వారానే తెలుస్తుంది అని అంటారు. ఒక్కరా, ఎవరు అనేసరికి అనాథ శరణాలయం వార్డెన్ వీరుని అసలు ఎన్నేళ్ళ నుండి అనాథ శరణాలయం వార్డెన్ పెంచుతుంది. వీరు ఒకప్పుడు ఎలా బిహేవ్ చేసేవాడు, నటించేవాడా లేకపోతే ఇదా, అసలు వీరు గతం ఏంటి అనేది ఆ అనాథ శరణాలయం వార్డెన్కి తప్ప ఇంకెవ్వరికి తెలిసే అవకాశం లేదు అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి రుద్ర ఒంటరిగా బయలుదేరుతాడు అనాథ శరణాలయం వార్డెన్ దగ్గరికి. రుద్ర అనాథ శరణాలయం అనాథ శరణాలయానికి బయలుదేరుతాడు. ఆర్ఫనేజ్కి బయలుదేరి ఒకసారి ఫోటో చూడండి, ఇతను ఎవరో మీకేమైనా ఐడియా ఉందా అని అడుగుతారు. బాబు, ఇతని పేరు గజేంద్ర, ఈయన ఒకప్పుడు మాకు డొనేషన్స్ ఇచ్చేవాడు అని అంటారు. ఓ, ఓల్డ్ డొనేషన్స్ ఇచ్చే డోనర్స్ లిస్ట్లో ఈయన కూడా ఉన్నారన్నమాట. మరి ఈయనకి ఏమైంది,
ఇప్పటికీ మీకు డొనేషన్స్ ఇస్తున్నారా అని అడుగుతారు. లేదు సార్, ఈయన చనిపోయి చాలా కాలమైంది, అందుకే డొనేషన్స్ ఇవ్వటం లేదు అని అంటారు. ఏంటి, ఈయన చనిపోయారా? ఈయన తరపు లీగల్ హెయిర్స్ ఎవరైనా అని అనేసరికి ఇంకా అలా ఆలోచనలో పడతారు. ఏమైంది మేడం, ఎందుకు ఆలోచిస్తున్నారు? నేను ఎవరో అనుకుంటున్నారా? నేను విజయేంద్ర ప్రతాప్ గారి వారసుని, రుద్రప్రతాప్ని అని అంటారు. రుద్రప్రతాప్ గారు మీరా? మీరు మీరు మాకెందుకు తెలియదండి? మీరు ఈ అనాథ శరణాలయానికి ఒకప్పుడు డొనేషన్స్ ఇచ్చేవారు, అది నేను ఎలా మర్చిపోతాను అనుకున్నారు? అయినా ఒకటి, ఈ విషయం వీరు గారు ఎవరితో చెప్పొద్దు అన్నారు, అందుకే ఈ విషయం గురించి ఆలోచిస్తున్నాను అంటారు. వీరు ఏం చెప్పొద్దన్నాడు అని అంటారు. నిజం చెప్పాలంటే గజేంద్ర ఎవరో కాదు, వీరేంద్ర గారి నాన్నగారు, అందుకే ఆ నిజాన్ని ఎవరితో చెప్పొద్దు అని ఒట్టేయించుకున్నాడు. కానీ ఇప్పుడు మీకు చెప్పాల్సి వస్తుందని అనుకోలేదు అని చెప్పేసరికి అసలు ఆయనకి ఏమైంది అని అడుగుతారు. ఒకప్పుడు సొసైటీలో బాగా బ్రతికేవాళ్ళు, ఎవరికి మొహం చూపించుకోకుండా ఆయనంతలో ఆయనే చనిపోయారు. అది వీరు తట్టుకోలేకపోయారు అని చెప్పడంతో ఇంకప్పుడు క్లారిటీ వస్తుంది. అంటే వీరుకి మా ఫ్యామిలీకి ఏదో కనెక్షన్ ఉంది, అందుకే వీరు ఆ చావుని ఈజీగా తీసుకోలేకపోయాడు, మా ఫ్యామిలీని నాశనం చేయాలనుకుంటున్నాడు అని ఇంకా గట్టిగా ఫిక్స్ అవుతారు రుద్ర. అలా ఇంటికి వచ్చి అసలు వీరుకి పెదనాన్నకి ఏంటి సంబంధం అని మొత్తం ఇంకా ఆలోచిస్తూ ఇండైరెక్ట్గా ఎలా అయినా విషయాలని తెలుసుకోవాలని ఫిక్స్ అయిపోతాడు రుద్ర. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఇంకా అలా గంగ అయితే హ్యాపీగా రెడీ అయ్యి కిందకు వచ్చేసరికి అప్పుడే కరెక్ట్గా ఉగాది రోజైతే మొదలైపోతుంది. శకుంతల, ఏంటి ఇంతసేపా అని అంటారు. అంటే అమ్మగారు, ఇంట్లో పొద్దున లేచి పనంతా చేసి ఇదిగో ఈ టైం అయింది అని అంటారు. అవునవును, ఎంతైనా గొప్పింటి కోడలు అయిపోయావు కదా, అందుకే నీకేది కనిపించట్లేదు. సరే వెళ్ళు, వెళ్ళి ఉగాది పచ్చడికి కావాల్సిన అన్నీ తీసుకురా అని అంటారు. ఇంక వెంటనే అక్కడికి ఇషిక వస్తుంది. ఇషిక, నువ్వు కూడా వెళ్ళి గంగకి సహాయం చేయి అని అంటారు. నేనా అత్తయ్య గారు, నిజం చెప్పాలంటే ఉగాది పచ్చడి ఎలా చేయాలో నాకు తెలీదు అత్తయ్య గారు అని అంటారు. ఏంటి తెలీదా? చూడు, తెలుసుకోవాలి, తెలుసుకొని నేర్చుకోవాలి. రేపు పొద్దున్న నీకు ఒక ఫ్యామిలీ అనేది ఏర్పాటవుతుంది. అప్పుడు ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇలాగే తెలీదు అని అంటావా, లేకపోతే సూర్యతో చేయిస్తావా అని అంటుంది శకుంతల. ఇంక వెంటనే తలదించుకుంటుందన్నమాట. అలా ఇషిక, ఇందుమతి అప్పుడే, చూడు కేపి, అంటే కోపి, కోడలు పిల్ల కోపి, కోపి నీకు నేను ఒకటే చెప్తున్నాను, నువ్వు ఖచ్చితంగా అన్నీ నేర్చుకోవాలి. ఉగాది పచ్చడి ఎలా చేయాలో నీకు గంగే దగ్గరుండి నేర్పిస్తుంది అని అంటుంది ఇందుమతి. ఇంక వెంటనే శకుంతల, అయినా వాళ్ళు చేసేలా మనం ఎందుకు పచ్చళ్ళు చేస్తాం, నేను వాళ్ళు చేసిన పచ్చడి తినను, అయినా వాళ్ళకేమీ తెలీదు అని అంటుంది శకుంతల. వెంటనే విజయేంద్ర, అదేంటి అలా అంటున్నావు, తెలిస్తేనే కదా, ఖచ్చితంగా తెలుస్తుంది, ఎందుకు తెలియదు? అయినా ఉన్న వాళ్ళ ఇంట్లో ఒకలా పచ్చడి, లేని వాళ్ళ ఇంట్లో ఒకలా పచ్చడి ఎప్పుడూ ఉండదు శకుంతల, అది తినే మనసు బట్టి ఉంటుంది. కాబట్టి నా మాట విను, ముందు గంగని ఉగాది పచ్చడి చేయనివ్వు అని అంటారు. పెద్దోరు, థ్యాంక్ యూ పెద్దోరు, ఇప్పుడే ఇప్పుడే అందరికీ చూపించేస్తాను చూడండి అని ఇంకా ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో అదంతా చూపిస్తూ ఉంటుంది గంగ. ఇంకా గంగ ఉగాది పచ్చడి తయారు చేస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా పచ్చడిని గ్లాస్లో కాకుండా ఇంకా కొంచెం లైక్ స్వీట్ వేసుకొని తింటూ ఉంటుందన్నమాట గంగ. ఇదేంటి, ఉగాది పచ్చడి ఎవరైనా మామూలుగా తింటారు, నువ్వేంటి ఇలా తింటున్నావు అని అడుగుతారు. ఇది ఎందుకో తెలీదు, చిన్నప్పటి నుండి ఇలా పాయసంలో ఉగాది పచ్చడి తినడం నాకు చాలా ఇష్టం అని గంగ అంటుంది. వెంటనే విజయేంద్ర ప్రతాప్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య, వాళ్ళ చెల్లికి కూడా అలాంటి ఒక అలవాటే ఉంటుంది. ఉగాది పచ్చడిలో ఇలా పాయసం కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అన్నయ్య, నువ్వు కూడా ఇప్పుడు ట్రై చేయొచ్చు కదా అని అంటే, నీలాంటి వింత అలవాట్లు నాకు లేవులే విజయ అని అంటారు విజయేంద్ర. అన్నయ్య, ఎందుకు నన్ను ఆట పట్టిస్తూ ఉంటావు, నువ్వు ట్రై చేయి బాగుంటుంది అని ఇంకా సేమ్ ఎలా అయితే విజయేంద్ర ప్రతాప్ వాళ్ళ చెల్లెలు విజయలక్ష్మి మాట్లాడుతూ ఉంటుందో కరెక్ట్గా అలాగే మాట్లాడుతూ ఉంటుంది గంగ కూడా. అసలు గంగకి ఇలా ఎలా పోలికలు కలిశాయని ఆలోచనలో పడతారు విజయేంద్ర. ఏమండి, ఏమైంది అలా ఆలోచిస్తున్నారు అని అంటారు. అబ్బే ఏం లేదు, సరే అమ్మ గంగ, నీ చేత్తో ముందు అని అనేసరికి,
చూడండి పెద్దోరు, ఈ ఇంట్లో అందరికంటే పెద్దవారు ఎవరో వారు వారు ముందు ఉగాది పచ్చడిని తినాలి, తర్వాత మిగతా వాళ్ళందరికీ ఇస్తాను అని చెప్పి ఇంకా ఎంతో హ్యాపీగా ఉగాది పచ్చడిని అయితే అందరికీ పంచిపెడుతుంది. ఇంకా అదంతా చూస్తూ ఇందుమతి వాళ్ళు ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఇషిక మాత్రం చాలా అంటే చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. ఛ, నాకు రావాల్సిన పేరంతా ఇదిగో ఈ గంగకు వస్తుంది. నేను ఈ ఇంట్లో ఉంటే ఒక వేస్ట్ ఫెలోలా అందరి ముందు చిత్రీకరిస్తున్నాను. లేదు, నేను అలా ఉండకూడదు ఉండకూడదు అని చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది తనైతే. ఇషిక అప్పుడే వీరు, ఏంటి ఇషిక, ఏం ఆలోచిస్తున్నావు, అయినా నీకు చెప్పాను కదా. ఇంకా అప్పుడే అందరూ హ్యాపీగా ఉగాది పచ్చడి తినేస్తూ ఉంటే ఇంకా రంగాయేమో నా చెల్లెలు ఉగాది పచ్చడి అద్దరు కొట్టేసింది అని హ్యాపీగా తింటాడు. అదంతా చూస్తూ గంగ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే కరెక్ట్గా విజయేంద్ర రుద్ర దగ్గరికి వస్తారు. చూడు రుద్ర, ఇన్ని రోజులు నువ్వు గంగని భార్యగా యాక్సెప్ట్ చేసావా చేయలేదా అన్నది పక్కన పెట్టు, కానీ గంగని భార్య, గంగకు కూడా చిన్న చిన్న కోరికలు అంటూ ఉంటాయి. ఆ కోరికల్ని భర్తగా నువ్వు తీర్చడమే నీ అలవాటు, నీ సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు అని అంటారు. అంటే పెదనాన్న, అది నేను తన ఆశయాల కోసం మాత్రమే తన్ని పెళ్లి చేసుకున్నాను అని అంటారు. చూడు రుద్ర, నీకు తెలియంది కాదు, ఒక పెళ్ళి అనే బంధం ఎవరి మధ్య ఏర్పడినా అది ఈ చచ్చే వరకు ఉండాలి. పెళ్ళికి అంతటి మహాశక్తి ఉంది. పెళ్ళి అనే బంధం మీ ఇద్దరి మధ్య ముడిపడింది అంటే అది సాధారణ విషయం కాదు. నీకు తనకి మంచి పూర్వజన్మ సంబంధం ఉంది. అందుకే వెతుక్కుంటూ అయినా నువ్వు అనుకోకుండా తన్నే పెళ్లి చేసుకోగలిగావు. కాబట్టి భార్యగా తన్ని బాగా చూసుకుంటే భర్తగా నువ్వు గెలిచినట్టే అని చెప్పేసరికి ఇంకా అలా ఆలోచనలో పడతాడనమాట. వెంటనే రుద్ర ఆలోచనలో పడి, అయితే నేను గంగ కోసం ఏదో ఒకటి చేయాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఇంక వెంటనే షాపింగ్ మాల్కి అయితే వెళ్తాడు. వెళ్ళి తన కోసం ఒక శారీని తీసుకుంటాడు. గంగకి ఐస్ క్రీమ్లు చాక్లెట్లు అంటే ఇష్టం కదా, ఐస్ క్రీమ్ తీసుకువెళ్తే హ్యాపీగా ఫీల్ అవుతుందేమో అని అనుకుంటే రంగా, అయ్యో బావా, అలా చేస్తే నువ్వు పప్పులో కారేసినట్టే అని అంటాడు. ఏంటి, మ్యాటర్ నీ వరకు లీక్ అయిపోయిందా అని అంటారు. అయ్యో, మరి నేను రాకుండా నువ్వు ఎక్కడికి వెళ్తావు బావా. చూడు, ఆడవాళ్ళకి ఎప్పుడైనా కేవలం తిండి అననే కాదు, వాళ్ళకు ఒక మంచి చీర నగలు గిఫ్ట్గా ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. తనకి నచ్చింది తినిపిస్తే కూడా హ్యాపీగా ఫీల్ అవుతారనేసరికి, అయితే మీ చెల్లెలకి ఇష్టమైన స్వీట్ ఏంటని అడుగుతారు. దానికి చిన్నప్పటి నుండి రసగుల్లాలంటే చాలా ఇష్టం అని చెప్పేసరికి ఇంకా అలా రసగుల్లా తీసుకొని బయలుదేరుతాడనమాట హ్యాపీగా. ఇంకా చూస్తూ ఉంటుందన్నమాట గంగ. ఏంటి సార్ ఆశీర్వాదం తీసుకుందామంటే సార్ ఎక్కడికి వెళ్ళిపోయారు అని చూస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా రుద్ర వస్తాడు. వచ్చి గంగ, ఏంటి ఇంకా నువ్వు భోజనం చేయలేదా అని అంటారు. లేదు సార్, మీరు వస్తే భోజనం చేద్దామని ఆగాను అని అంటుంది. ఓ అవునా, సరే రా ఇచ్చుడు అని ఇంక తనకైతే శారీ చూపిస్తారు. సార్, ఎవరికి సార్ ఈ చీర, చాలా అంటే చాలా బాగుంది సార్ అని అంటుంది. అవునా, ఈ శారీ నేను నా వైఫ్ కోసం తీసుకున్నాను అని అంటారు. సార్, అంటే మీరు చెప్పేది నా కోసమా అని అంటుంది. అవును, నీకోసమే తీసుకున్నాను, ఎలా ఉంది అని అంటారు. చాలా అంటే చాలా బాగుంది సార్ అని అంటుంది. అది మాత్రమే కాదు, నీకు ఇష్టమైన రసగుల్లాను కూడా తీసుకొచ్చాను అని చెప్పి ఇంకా అలా ఇస్తూ ఉంటే అదంతా చూస్తూ గంగ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సార్, ఎప్పుడు డైటింగ్ డైటింగ్ అంటారు, అలాంటిది వాళ్ళు మీరే తీసుకొచ్చి ఫుడ్ పెడుతున్నారు, తర్వాత ఏదైనా అని అంటుంది. బా, ఎందుకలా అనుకుంటావు, అలాంటిది ఏమీ లేదు, నిన్ను బాగా చూసుకోమని నాకు పెదనాన్న చెప్పారు, నీ కళ్ళల్లో సంతోషమే కదా నాకు కావాల్సింది అని అంటాడు రుద్ర. ఇంక వెంటనే అలా గంగ రుద్ర వైపు పాపం ప్రేమగా చూస్తూ ఉండిపోతుంది. అలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి హ్యాపీగా వాళ్ళ ఉగాదినైతే సెలబ్రేట్ చేసుకుంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.